డాడీ చంటిని చంపేస్తే నేను కూడా చేస్తాను. చేస్తావా? వాడి కోసం చేస్తావా? చావు చూద్దాం. డాడీ ఏంటి? చంటి ఎక్కడికి? చంటి రా, ఇంకా చావలేదు. నీ కోసం చావాలనుకుంది. వెళ్ళు వెళ్ళు, మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఏంటి నా కోసమే? నువ్వు చావాలంటే నాకు చెప్పలేదా? నువ్వు ఎవరికి వ్యక్తి? నువ్వు లేక నేను ఎట్లా బతుకుతాను అనుకున్నావా? కలిసి చేద్దాం, లేకపోతే బాబు చెప్పద్దు. చిన్న పెద్ద తేడా లేదంటే ఎవరి మీద పడి తలపి చేంజ్ చేసుకుంటావు. నిన్ను అది కాదు నాన్న, చూడండి నాన్న, అది ఎవరితో చచ్చిపోవడానికి. నాకు ఎవరైతే నేనైపోతాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదంటరా. నా కర్మ కర్మ కర్మరా. సార్ ఈ నిడిచిపోయి దొంగతనం జరిగిన చోట కాపలా ఎందుకండి, జరగబోయే చోట ఉండాలి. కానీ అది సిస్టమ్ అంటే ఇప్పుడు చంటే ఎక్కడ పోయారా బాబు? మీ నాన్న టెన్షన్ తో ఊరంతా తిరుగుతున్నాడు. నీకు నమస్కారం రా బాబు. ఆ ధైర్యం ఏంటంటే ఆయన కమిషనర్ ఇంటికి వచ్చి ఆయన కూతుర్ని కొట్టేసావు. రే చంటి, నువ్వు నాకు నచ్చావురా. కమిషనర్ కూతురు నీతో వస్తానంటే ఆయన నేనేం చేస్తాను? ఆ పిల్లని తీసుకుని ఎక్కడికైనా పారిపో. 4 రోజులు పోతే సర్దుకుంటుంది. నేను ఎందుకు పారిపోవాలి బాబాయ్? మన లోకల్ పారిపోతే ఆడే పారిపోవాలి. ఆహా, ఏం కాన్సెప్ట్ రాదేది. బాబాయ్ నాకు సాయం చేస్తావా? చెప్పరా, నేను ఎలాగూ ప్రేమించలేదు, కనీసం సాయం అన్నా చేస్తాను. నీ వైర్లెస్ సెట్ ఒకసారి. ఎందుకు? ఈ చెప్తాను. ఈవయ్యా ఇచ్చేయి. తీసుకోరా. హలో హలో సార్, నేను శ్రీహరిని. ఓవర్. ఆ సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి. అలాగే సార్. మేడం మీకు మెసేజ్. హలో సుచే, చంటి, రేపే మన పెళ్లి. ఎప్పుడు ఎక్కడ? ఎప్పుడు ఎక్కడ ఎలాగో నాకు కూడా తెలియదు. రేపు మన పెళ్లి అంతే. రెడీగా ఉండు. నీ నాన్న నువ్వే భయపడక్కలేదు. మనల్ని ఎవరో ఆపలేరు. అర్థం అవుతుందా? చంటే, మిస్టర్ లాడన్, నీ ముందే నీ కూతురు మెడలో తాళి కడతాను. బాయ్. మా ఉద్యోగాలు పోతారా బాబు? హలో, ఎవడా సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి వచ్చింది? ఎవడో? సార్ మీరేం చెప్తే ఇచ్చాను సార్. మొత్తం డిపార్ట్మెంట్ తెలిసిపోయింది. పోయింది నాకు. ఈ యూనిఫామ్ కానీ లేకపోతే వేసేసేవాడిని. కానీ వేస్తే కెరియర్ ప్రాబ్లం. వాడు చావాలంతే, కానీ వేరే కారణంగా చావాలి. వేరే కారణంగా. వాడికో చెల్లుంది, గెలుకు ఏడ్పించు. పిచ్చి వద వస్తాడు, ఆ గొడవలో వేసేయాలి. కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అందరికీ నమస్కారం. చంటి అనబడే నేను సిటీ పోలీస్ కమిషనర్ విప్పనారాయణ గారి ముద్దురు కూతురు సుచిత్ర ప్రేమించుకున్నాను. కానిస్టేబుల్ కొడుకునని అంతస్తులు తేడా వలన అతను మా పెళ్లికి ఒప్పడం లేదు. సరికదా అమ్మాయికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంట్లో. మానవత్వం ఉన్నవాళ్ళు, ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఈ పెళ్లి నాపండి. మా ప్రేమ ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లా ఉంది. మధ్య తరగతి కావాల్సిన తీసుకో. పసుపు తాడు కుంకుమ ఇవ్వయ్యా. అలాగేనమ్మా. చంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా? మీరు చేయాల్సిన పని ఏంటంటే చంటి అంటే మీరేనా? అవును వీడే. ఈ రోజు పేపర్లో పాంప్లెట్ పెట్టింది మీరేనా? అవును నేనే. కమిషనర్ కూతురు మీరు లవ్ చేసుకుంటున్నారా? అందుకే ఈ గొడవ అంతా. పాంప్లెట్స్ పెట్టిందెందుకు? పబ్లిక్ సపోర్ట్ కోసమా? ఏ సపోర్ట్ కోసం కాదు, దాని బాబు ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నాడు. ఈ విషయం అందరికీ చెప్పేద్దామని. ఏమండి, ఇది లైవ్ కవరేజ్. కమిషనర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏ కవరేజ్ అయినా నేను ఇలాగే మాట్లాడతాను. బేసిక్ గా మన శైలి ఎంత. తన పరువు పోయిందని కమిషనర్ గారు మీ మీద కేసు పెడితే? ఒక్క నిమిషం. ఒరే మీకు ఏం పని చెప్పాను నేను? ఇంటర్వ్యూలు చూస్తున్నారా ఇక్కడ? పోయి పని చూసుకోండి, వెళ్ళండి. ఇప్పుడు అడగండి. అదే కేసు పెడితే? కేసు పెడితే పెట్టుకునేయండి. నాకు కావాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఆ తర్వాత ఎవరైనా పెట్టుకుంటే నాకేంటండి.
దగ్గరకు వస్తేనే అంత కోపం వచ్చింది మీద చేస్తే ఎవడండి చంటిగాడు చిల్లి నడువు పట్టుకుంటారా ఎంత